అదే ఇప్పుడు ఇక్కడ బిర్యానీ చేపిస్తున్నాం కదా సారు. మన గురుగారు చేస్తున్నాడు, బిర్యానీ చేస్తున్నాడు చూడు. వెజ్ బిర్యానీ ఒక్కసారి నువ్వు తిన్నావంటే లైఫ్లో కూడా మర్చిపోయేది. ఇది చేస్తుంటేనే ఇంత రుచికరంగా నోరూరిస్తుంది. కాదు మళ్ళీ బిర్యానీ వరకు సార్ ఇది సాయంకాలం లేదంటే ఫస్ట్ గేట్ ప్రసాదాలు ఇచ్చాముగా కడుపుతో చల్లగా చల్లగా ఒంట్లో ఉన్న వేడి మొత్తం లాగేస్తుంది. ఒక్కసారి తిన్నారంటే రెండోసారి మళ్ళీ అదే కావాలి అంటారు. రైతు అంటే అదేనా ఏంటి? అదే. అవునా? క్యాన్లో వేసి పంపిస్తాను. 40 మందికి అంటున్నారు కదా, చాలు. ఇదేం సరిపోద్ది? ఎవరు తింటారండి? రెండుంటే పోయింది, సగం పోయింది. మరీ లూజ్ వద్దులేండి, చాలా పెరిగేద్దాం. ఉంది పన్నీర్ బటర్ మసాలా, కొత్తిమీర. మర్చిపోయాను. అయ్యో ఏం కదా, అయినా కొత్తిమీర తొందరనే మరిగిపోతుంది కదా. ఉల్లిగడ్డ కుర్మలకు కూడా అంత ఉల్లిగడ్డ పడుతుందా? 3 కిలోలు 4-5 కిలోలు వేయలేదు. అబ్బో అంత అల్లం పడుతుందిలే. మసాలా ఫ్లేవర్ రావాలంటే అల్లంతోనే టేస్ట్ వస్తుంది కదా, సగం స్మెల్ మళ్ళీ టేస్ట్ కూడా. ఎసరు రావాలి నీళ్ళు కోసం, ఎసరని సేపు వస్తుంది ముక్కలు మగ్గాల. 3 జగ్గులు వాటర్ పోసారు, 1.5 కిలో ఒక్కొక్క జగ్గు. ఇది 4వ జగ్గు, 5 జగ్గులు పోసారు. బిర్యానీ రైస్ 10 నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక ఓన్లీ వెజే చేస్తారా, నాన్ వెజ్ కూడా చేస్తారా? ఓన్లీ వెజే. ఫుల్ డే అయితే అంటే ఇప్పుడు ఒక 100 మంది చేయాలంటే ఎంత తీసుకుంటారు ఇప్పుడు? క్యాటరింగ్ వాళ్ళ దగ్గర అయితే 4,000 ఉన్నాయి. క్యాటరింగ్ వాళ్ళ లేబర్ అయితేనేమో 6,000. లేబర్ మీ వాళ్ళు అయితే ఒక 100 మందికి. ఇక పనులు వాళ్ళ లేబర్ వాళ్ళవి అయితే 4,000. అంటే మీ మాస్టర్ ఛార్జ్ 4,000 100 మందికి. 50 మంది ఉంటే 3,000. ఉన్నారనుకోండి, ఒకవేళ అలా పిలుస్తారు. మినిమం ఛార్జ్ ఒక 2,000.